రైట్. ఇక్కడ ఇంకో విషయం తీసుకున్నట్టయితే సార్, మాగంటి సునీత గారు గూడా ప్రజల్లోకి అంటే ఆమె కొత్త ఫేస్ కాబట్టి, మాగంటి గోపీనాథ్ గారు చాలా సంవత్సరాల నుంచి సేవలందించిన వ్యక్తి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి. అయితే ఇక్కడ మాగంటి సునీత గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. పైగా ఇంకోటేందంటే ఆమె కూడా ఎలాంటి పనులు చేసేంత స్థితి లేదని జెప్పేసి గూడా అంటారు. కొంతమంది ఇదే ప్రశ్న రేవంత్ రెడ్డికి సీఎంగా మంత్రిగానే అనుభవం లేదు. మరి సీఎం అవలా? మంత్రిగానే అసలు మంత్రే చేయలేదు అతను. ఏనాడు క్యాబినెట్ మంత్రిగా కూడా లేడు. సడన్గా సీఎంగా కూర్చోలా? ఇవన్నీ అనుభవం లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు అనుభవాలు. ఆయనతోటి ఆవిడేమి వంటింటి గుందేలుగా కూర్చోలే. ఆవిడ ఆయనతో పాటు ప్రజలతోటి సమస్యలు వచ్చిన వాళ్ళని చూడటం, ఆవిడ అన్ని చేస్తూ ఉండేది. ఆయన చేదోడు వదోడుగా ఉండేది. ఆయన ఏమి వంటింటి గుందేలుగా ఆవిడ ఉండిపోయి ఆవిడకి ఏమి తెలియదు అంటానికి ఈయన పిచ్చి ఉదయం చెప్పుకోవచ్చు. ఏదో ఒక కారణాలు ఎతకాలి కదమ్మా మెదుకోవడానికి గురించి. మైనస్ చెప్పడానికి కారణాలకు అంతే తప్పితే అదే ప్రశ్న. ఒకటే రేవంత్ రెడ్డికి ఏం అనుభవం ఉందని సీఎం అయ్యాడు? కనీసం మంత్రి కూడా చేయలే. మరి స్టేట్గా ముఖ్యమంత్రి వాళ్ళ అది పనికిరాడు ఆయన. అది అది అవన్నీ అంటూ ఉంటారు. దగ్గర అది లాజిక్ లేని అర్ధరహితమైన వాదన. అయితే ఇక మొన్నటి కూడా ఒక న్యూస్ అనేది జరిగింది సార్. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్కి అలాగే నవీన్ యాదవ్ గారికి కూడా రిలేషన్షిప్ ఉంది. సో అందులో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి కొన్ని మాటలు అనేది వచ్చినాయి. అయితే నిన్న బేషరత్గా కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా అనడం జరిగింది. అంటే ఈ న్యూస్లో అసలు ఎందుకు ఇలా స్ప్రెడ్ అవ్వడానికి గల కారణాలు ఏమంటారు? చేస్తారమ్మా, ఎందుకు స్ప్రెడ్ అవుతారు? కాంగ్రెస్ వేరే పని పాటలేదు. వాళ్ళు డైరెక్ట్ గా ప్రజాభిమానంతో ప్రజల ఆశీర్వాదంతో గెలవరు.